వేరుశనగ పప్పుతో పూర్ణాలు చేసుకుందామండి. 1 కప్పు వేరుశనగ పప్పులు వేసుకుని వేయించుకుందామండి. వేయించుకుని వేరుశనగ పప్పుల్ని మిక్సీ బౌల్‌లో వేసుకుని 1/2 కప్పు బెల్లం వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుని పౌడర్‌ని ఉండలుగా చేసుకుందామండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. కప్పు బియ్యం, కప్పు మినపప్పు నానబెట్టుకుని పూర్ణాల పిండి గ్రైండ్ చేసుకున్నానండి. ఈ పిండి నీళ్ళలో వేయగానే తేలాలండి. అప్పుడే పూర్ణాల పూత పిండి కరెక్ట్‌గా ఉండట్టండి. ఉండలు వేసుకుని పూర్ణాలు వేసుకుందామండి. ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవటమేనండి పూర్ణాలు. స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలండి. పూర్ణాలు వేసిన వెంటనే అపకతో తిప్పకూడదండి. 2 మినిట్స్ ఆగాక తిప్పుకోవాలి. వేగిపోయినాయండి. బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి. వేడి వేడిగా వేరుశనగ పప్పు పూర్ణాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో.